వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎండోన్మెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో, ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఐకాన్ ఇండియా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీరు ఈ జాబ్కి సంబంధించి, మీ ప్రిపరేషన్కి సంబంధించి, క్లాసెస్కి సంబంధించి, టెస్ట్లకి సంబంధించిన వివరాల కోసం క్రింద ఇస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఐకాన్ ఇండియా యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే క్లాసెస్ యాప్ ద్వారా కూడా మీరు ఉన్న ప్రదేశం నుంచే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మరి ఈ ఏపీ ఎండోమెంట్ జాబ్కి సంబంధించి సిలబస్లో పేపర్ 2 మనకి కంప్లీట్గా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి అడగడం జరిగిందండి. మరి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ పేపర్ 2లో మళ్ళీ ఒక 12 టాపిక్స్ని మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి, దీనిపై ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఏపీలో వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి వివరాలను తెలుపుతూ ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిందూ ఫిలాసఫీ గురించి, దేనిని గురించి అని అంటున్నాం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని అంటున్నాం, టెంపుల్ సిస్టమ్. సో దీనికి సంబంధించి తెలుగులో ఏమంటున్నాం సార్ దీనిని, ఇది పేపర్ 2 మనకి. ఈ పేపర్ 2కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్నే మనం హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ అని అంటున్నాం. ఏమని అంటున్నాం, హిందూ తత్వశాస్త్రము, హిందూ తత్వశాస్త్రము, తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ అని అంటున్నాం, దేవాలయ వ్యవస్థ అని అంటున్నాం. ఈ హిందూ తత్వశాస్త్రం దేవాలయ వ్యవస్థకి సంబంధించినటువంటి దానిలో 12 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 12 టాపిక్స్ సిలబస్ ఏం చదవాలి అనేది నేను ప్రీవియస్ ఒక వీడియో చేసిన, ఆ వీడియోను చూడండి. 12 టాపిక్స్కి సంబంధించి మీరు ఏం చదవాలో మీకు క్లారిటీ వస్తుంది. ఇక మీకు ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయడం కోసం నేను డిస్క్రిప్షన్లో అలాగే వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తూ ఉన్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు సమాచారం నేను దీనిపైన ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను, మీరు కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థకి సంబంధించి మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మొత్తం 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్గా ఏమడుగుతూ ఉన్నారు మనల్ని అని అంటే రామాయణం గురించి అడగడం జరుగుతూ ఉందండి. దేనిని గురించి అడుగుతూ ఉన్నారు, రామాయణం, రామాయణం గురించి అడుగుతూ ఉన్నారు, రామాయణము అని అంటున్నాం. సో మరి ఈ రామాయణంకి సంబంధించినటువంటి దీనిలో మనల్ని ఏ అంశాలని ఇక్కడ ప్రధానంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటే, రామాయణంలో మనం రామాయణానికి సంబంధించి ఈ క్లాస్ ద్వారా ఒక గ్లాన్స్ ఇస్తాను, క్విక్ గ్లాన్స్. మనల్ని ఏం చదువుకోమని చెప్తా ఉన్నారు రామాయణంలో సిలబస్లో అని అంటే, రామాయణం ఉంటుంది, రామాయణంలో పాత్రలు ఉంటవి, ఆ పాత్రలను గురించి చదవండి అని అంటున్నారు. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రామాయణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పాత్రల మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రామాయణంలో కాండలు ఉన్నాయి, ఒక 7 కాండలు ఉన్నాయి. ఈ 6ని వాల్మీకి మహర్షి రాశాడు అని చెప్తారు. ఇంకా ఒకటి అది మొత్తం దీనిని కలిపితే 7 కాండలు ఉన్నవి అని అంటున్నాం. ఈ కాండలను గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంటే పూర్తి రామాయణం ఏ కాండలో ఏముంటుంది అనేటువంటి అంశాన్ని మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత రామాయణంలో ప్రస్తావించినటువంటి వంశాలను గురించి, ప్రదేశాలను గురించి కూడా ఈ ఫస్ట్ యూనిట్లో అడగడం జరుగుతుంది. అయితే మనం ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి రామాయణం గురించి ఈ క్లాస్ ద్వారా మాట్లాడదాం. రామాయణంని ఎలా చదువుకోవాలి సార్ అని అంటే, ఫస్ట్ రామాయణంకి సంబంధించి మనకి బేసిక్ అంశాలు అనేవి ఉంటాయి. ఈ బేసిక్ అంశాలను మనం ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం ఇక్కడ మాట్లాడదాం. రామాయణం. సో రామాయణం అని అంటే సింపుల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, కట్టే కొట్టే తెచ్చే అని అంటాం. సో ఇప్పుడు రాముడు సీతను తీసుకురావడానికి ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి అంశాలలో
మనకు రాముడు పాటించినటువంటి ధర్మం కానీ నీతి నిజాయితీ కానీ ఇవన్నీ కూడా కీలకంగా వ్యవహరించబడుతూ ఉంటాయి. అయితే రామాయణం అనేటువంటి టాపిక్ మాట్లాడినప్పుడు మనం రామాయణానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలను గురించి మాట్లాడాల్సి ఉంటుంది, నేపథ్యం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో, రామాయణం అనగా అర్థం ఏమిటి అని అడుగుతాడు. ఏం చెప్తారు ఆన్సర్? ఒకసారి మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, జెన్యూన్గా పోస్ట్ చేయండి. సో ఇక్కడ రామాయణం అనగా రాముని ప్రయాణము అని గుర్తుంచుకోవాలి. ఏమనంటున్నాం? రామాయణం అనగా ఇది రాముడికి సంబంధించిన ప్రయాణము అని అంటున్నాం. రామాయణం అనంటే రాముడి ప్రయాణము అని అంటున్నాం. దీనినే మనం సింపుల్గా రామాయణము అని అంటున్నాం. రాముని ప్రయాణం ఎలా సాగింది అనేటువంటిది పూర్తి రామాయణం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి రామాయణంను మనం భారతీయ సాహిత్యాలలో అత్యంత ప్రాచీనమైనటువంటిదిగా చూడడం జరుగుతూ ఉంది. రామాయణం అత్యంత ప్రాచీనమా అని అంటే ఎస్, ప్రాచీనము అని చెప్పాలి. రామాయణము అనగా అర్థం ఏమిటి అంటే సింపుల్గా రాముడి ప్రయాణము అని చెప్పాలి. ఏమని అంటున్నాం? రామాయణం అనేది అత్యంత ప్రాచీనమైనది అని అంటున్నాం. అత్యంత ప్రాచీనమైనదిగా మనం రామాయణంను చూస్తున్నాం. ప్రాచీనమైనది అని అంటున్నాం. సో మరి అత్యంత ప్రాచీనమైనటువంటిదిగా మనం చూస్తున్నటువంటి రామాయణం అనేది మనకి హిందువులకి సంబంధించి పవిత్రమైనటువంటి గ్రంథాలలో ఒకటిగా చూడాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం? పవిత్ర గ్రంథము అని కూడా అంటున్నాం. పవిత్ర గ్రంథము అని అంటున్నాం. రామాయణం అనేది పవిత్ర గ్రంథము అని అంటున్నాం. సో మరి ఈ రామాయణానికి సంబంధించి ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. రామాయణం అనేది ధర్మానికి, న్యాయానికి, సత్యానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దేనికి అని అంటున్నాం? ధర్మానికి, న్యాయానికి, సత్యానికి. సో మార్గదర్శకము అని అంటున్నాం. రామాయణం అనేది ధర్మము, అలాగే సత్యము, న్యాయము, వీటికి మార్గదర్శకము అని అంటున్నాం. రామాయణం అనేది ధర్మానికి, సత్యానికి, న్యాయానికి మార్గదర్శకం, ఒక దిక్సూచి లాంటిదిగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సో మరి రామాయణానికి సంబంధించి దీనిని ఎవరు రచించారు అని అంటే అందరు చెప్తారు, వాల్మీకి గారు రచించడం జరిగింది. మరి వాల్మీకి గారు రామాయణాన్ని ఏ భాషలో రచించినారు అని అంటే మనం చెప్పాల్సింది సంస్కృతంలో రచించడం జరిగింది అని చెప్పాలి. ఎవరు రచించారు అని అంటే వాల్మీకి గారు రచించారు. సో ఇది ఏ భాషలో రచించడం జరిగింది అని అంటే సంస్కృతంలో. ఎలా అని అంటున్నాం? సంస్కృత భాషలో రచించడం జరిగింది అని చెప్పేసి మనం రామాయణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. మరి రామాయణంలో ఎన్ని శ్లోకాలు కలవు అని అంటే రామాయణం మొత్తం కూడా 24,000 శ్లోకాలతో రచించబడింది అని చెప్పాలి. ఎన్ని వేల శ్లోకాలు అని అంటున్నాం? 24,000 శ్లోకాలు. ఇగో ఇన్ని శ్లోకాలతో మనకి ఏమున్నది, ఏం రచించబడింది అని అంటే రామాయణం రచించబడింది అని అంటున్నాం. రోజుకు 24 గంటలు రామాయణం మొత్తం కూడా 24,000 శ్లోకాలతో ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఇదే రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి అని అంటారు. ఈ రామాయణంలో 7 కాండలు ఉన్నాయి అని చెప్పాలి. ఎన్ని కాండలు ఉన్నవి అని అంటున్నాం? 7 కాండలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అలాగే రామాయణంలో 7 కాండలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయగలిగితే మన ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా ఉంటుంది. ఇక రామాయణం అనేది మనం ఆధ్యాత్మికంగా అలాగే సాంప్రదాయాలకి ప్రతీకగా కూడా నిలుస్తుందండి. రామాయణం ఆధ్యాత్మిక అంశాలకి, అలాగే రామాయణం అనేది మన సాంప్రదాయాలకి ప్రతీకగా నిలుస్తుందా అని అంటే నిలుస్తుంది అని చెప్పాలి. సో ఇలా రామాయణం నేపథ్యంని మనం గుర్తించాల్సి ఉంటుంది. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు సింపుల్గా,
రామాయణం నేపథ్యంని గుర్తించండి అని అంటే రామాయణం నేపథ్యంను నేను ఇక్కడ రాసినటువంటి పాయింట్స్ ద్వారా గుర్తుంచుకోవచ్చు. రామాయణం అనగా రాముడి ప్రయాణం, అత్యంత ప్రాచీనమైనటువంటి పవిత్ర గ్రంథం రామాయణం. రామాయణంలో ధర్మం, సత్యం, న్యాయం అనేటువంటి అంశాలకి మార్గదర్శకత ఉంటుంది. ఇక ఈ రామాయణం అనేది వాల్మీకి గారు సంస్కృతంలో రచించడం జరిగింది. సో ఈ రామాయణం మొత్తం కూడా 24,000 శ్లోకాలతో ఉంటుంది. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పగలిగితే సింపుల్గా రామాయణానికి సంబంధించినటువంటి నేపథ్యం మీరు చెప్పిన వారు అవుతారు. ఈ నేపథ్యం మీద ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్న ఎలా, ఇక్కడ రాసుకున్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని మనల్ని స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతారు. మనం ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే స్టేట్మెంట్ లెవెల్లో ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా ఈ రామాయణం అనేటువంటి అంశంను మనం నేపథ్యంను తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి రామాయణానికి సంబంధించినటువంటి పూర్వోత్తరాలను గురించి మాట్లాడాల్సి వస్తే రామాయణంను వాల్మీకి గారు రాశారు అని అంటున్నాం. ఈ రాసింది ఏ భాషలో అని అంటే సంస్కృతంలో రాశారు అని అంటున్నాం. రామాయణం ఎలా అని అంటే ఎలా వచ్చింది అని అంటే వాల్మీకి గారు రాయడం ద్వారా వచ్చింది. ఇది ఎలా రాశారు అని అంటే ఏ భాషలో రాశారు అని అంటే సంస్కృత భాషలో రాశారు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. మరి వాల్మీకి గారికి సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు రాశారు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే మనం దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి. వాల్మీకి మహర్షి ఎవరైతే దశరథ మహారాజు ఉన్నాడో అతని కాలంలో జీవించి రామునికి సంబంధించినటువంటి జీవిత అంశాలను ఆధారంగా చేసుకొని రామాయణంను రాశారు అనేటువంటి అంశంలో మనం క్లారిటీని కలిగి ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఏమని అడుగుతారు? మనకి వాల్మీకి మహర్షి ఉన్నారు, ఇతను రామాయణంను రాశారు, ఇతను ఎవరి కాలంలో జీవించి ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి దశరథ మహారాజు పాలనలో వాల్మీకి ఉన్నారు. ఎవరి పాలనలో అని అంటున్నాం? దశరథ మహారాజు పాలనలో ఎవరున్నారు అని అంటే వాల్మీకి గారు ఉన్నారండి. ఎవరున్నారు అని అంటున్నాం? వాల్మీకి గారు జీవించున్నారు. సో ఈ వాల్మీకి గారు ఇలా ఈ రాముడి అంశాలను, రాముడి జీవిత అంశాల ఆధారంగా రామాయణమును రాశారు. ఏం రాశారు అని అంటున్నాం? రామాయణమును రాయడం జరిగినది. సో ఇలా మనకి రామాయణం అనేది సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి గారు రాశారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకున్నాం. మరి రామాయణం అని ఎందుకు నామకరణం చేసిర్రు అని అంటే నేను నేపథ్యంలోనే చెప్పిన. రాముడి ప్రయాణం ఎవరిని ఆధారంగా చేసుకొని రాశారు అని అంటే రాముడి జీవిత అంశాలను ఆధారంగా చేసుకొని రామాయణంను వాల్మీకి గారు రాశారు. కాబట్టి దశరథ మహారాజు కాల సమయంలో అందుకే దీనిని రాముడి ప్రయాణం రామాయణము అని అంటున్నాం. రామాయణం అనగా రాముడి ప్రయాణము అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. రాముడు ఏం చేశాడు? ధర్మానికి, న్యాయానికి, సత్యానికి ప్రతీకగా ఉన్నాడు అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి రామాయణం అనేది వివిధ కాండలుగా ఉన్నది. ఎన్ని అని అంటే 7 కాండలు అని అన్నాం. రామాయణం ఎన్ని కాండలు అని చెప్పేసి సింపుల్గా క్వశ్చన్ అడిగితే 7 కాండలు. అవి ఏంటి గుర్తించండి అని అడుగుతారు మిమ్మల్ని. అలా అడిగితే మనం ఈ కాండలకి సంబంధించినటువంటి అంశాలని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రతి కాండలో కూడా రామునికి సంబంధించినటువంటి జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఈ కాండలు వివరిస్తాయి. సో ఇక్కడ రామాయణానికి సంబంధించి ఎన్ని కాండలు ఉన్నవి అని అంటే 7 కాండలు ఉన్నవి అని అంటున్నాం. ఒకటేమిటి అని అంటే బాలకాండం. ఏమని అంటున్నాం? బాలకాండము అని అంటున్నాం. సో ఒకటి బాలకాండ లేదా బాలకాండం. సో ఇందులో రాముడికి సంబంధించినటువంటి పుట్టుక, రామునికి సంబంధించినటువంటి అన్నదమ్ములు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు, వీరికి సంబంధించినటువంటి జననం. ఇక నెక్స్ట్ రామునికి సంబంధించి విశ్వామిత్రుని సహాయంతో తటాక సంహారం జరిగినటువంటి అంశాలు. అలాగే వీటితో పాటు సీతను స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతను వివాహం ఆడినటువంటి అంశాలన్నీ కూడా మనకి బాలకాండలో ఉంటాయండి.
యాక్చువల్గా మనకి దశరథ మహారాజు ఉన్నాడు. ఇతను ఒక యజ్ఞం చేసిండు కుమారుల కోసం. ఆ యజ్ఞం ఏమిటి అని అడుగుతారు మిమ్మల్ని. మీరు ఏం చెప్పాలి? పుత్ర కామేష్టి యజ్ఞము అని చెప్పాలి. మీకు 7th యూనిట్ ఉంటుంది, అక్కడ యజ్ఞాలకి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రత్యేకంగా మాట్లాడుతాం. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యజ్ఞం చేయడం ద్వారా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరందరూ కూడా జననించడం జరిగింది. సో ఇలా ఈ అంశాలు మనకి బాలకాండలోనే ఉంటాయి. అలాగే రామునికి సంబంధించినటువంటి సీత స్వయంవరం అనేది ఉన్నది. శివధనస్సును విరచి రాముడు సీతను వివాహం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏ కాండలో భాగము అని అడిగితే మనం బాలకాండలో భాగము అని చెప్తాం. ఈ అన్ని అంశాలను కూడా మనం ఇంకా సవివరంగా మాట్లాడతాం. నేను గ్లాన్స్ మాత్రమే ఇస్తున్న ఈ టాపిక్ పైన మీకు, అంటే నా లెసన్స్ ఎలా ఉంటాయనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత రెండవది ఏంటి అని అంటే అయోధ్యకాండ అని అంటున్నాం. ఏ కాండ అని అంటున్నాం? రెండవది వచ్చి అయోధ్యకాండ అని అంటున్నాం. అయోధ్యకాండ. ఇక్కడ అయోధ్యకాండ అని అంటున్నాం. సో ఈ అయోధ్యకాండకి సంబంధించి ఇక్కడ మనం ఏమని అంటున్నాము అని అంటే ఇక్కడ ఏం తెలుసుకుంటాం? ఈ కాండలో ఏ అంశాలను వివరించడం జరిగింది అని అంటే రాముడు 14 ఏళ్ల వనవాసానికి అరణ్యవాసానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? కైకేయి వచ్చి రాముణ్ణి వనవాసానికి అరణ్యవాసానికి పంపమని దశరథ మహారాజుని అడుగుతాడు. ఆ అంశాలకి సంబంధించి మనం ఈ అయోధ్యకాండలో నేర్చుకుంటాం. అయోధ్యకాండ ఏం చెప్తుంది అని అంటే రామునికి సంబంధించినటువంటి 14 ఏళ్ల అరణ్యవాసం గురించి చెప్తా ఉంది. ఎవరి ఆజ్ఞతో అని అంటే కైకేయి కోరడం ద్వారా. ఇది మనకు అయోధ్యకాండలో వచ్చేటువంటి అంశం. అలాగే ఈ అయోధ్యకాండకి సంబంధించి దశరథ మహారాజు మరణం అనేది జరుగుతుంది. అప్పుడు భరతుడు పాలన చేయాల్సి వస్తుంది. ఈ పాలనలో రామ పాదుకలను తీసుకొని సింహాసనం మీద పెట్టి భరతుడు పాలించినటువంటి అంశాలను కూడా మనం అయోధ్యకాండ ద్వారా నేర్చుకుంటాము, తెలుసుకుంటాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత అరణ్యకాండ అనేది ఉన్నది. ఏమని అంటున్నాం? ఇగో మూడవది వచ్చి అరణ్యకాండ అని అంటున్నాం. సో ఈ అరణ్యకాండలో ఏ అంశం తెలుసుకుంటాము అరణ్యకాండకి సంబంధించి అనేది మనం ఒకసారి ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అరణ్యకాండలో మనం రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో జీవనం కొనసాగించినటువంటి అంశం. ఇక్కడ కైకేయి అడిగింది రాముణ్ణి అరణ్యవాసం పంపించండి అని చెప్పేసి. ఇప్పుడు రాముడితో పాటు సీతతో పాటు లక్ష్మణుడు అరణ్యకాండలో భాగంగా అరణ్యవాసం చేసిరు. ఆ అంశాలను గురించి మనం అరణ్యకాండలో నేర్చుకుంటాం. అలాగే దీనితో పాటు ఈ అరణ్యకాండలో మనం నేర్చుకునేటువంటి మరొక అంశం ఏముంటుంది, ఏం తెలుసుకుంటాము అని అంటే శూర్పణఖకి సంబంధించినటువంటి ఘటన, సీతకి సంబంధించి అపహరణ అనేటువంటిది కూడా మనం ఈ అరణ్యకాండ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇలా ఈ అరణ్యకాండ అనేటువంటి అంశంను మనం ఇక్కడ తెలుసుకుంటాము అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. ఇక నెక్స్ట్ నాలుగవది ఏంటి అని అంటే కిష్కింధకాండ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? కిష్కింధకాండ. సో ఈ కిష్కింధకాండలో ఏం తెలుసుకుంటాం సార్ అని అంటే ఈ కిష్కింధకాండంకి సంబంధించి మనం ఇక్కడ సుగ్రీవునితో రామునికి సంబంధించిన స్నేహబంధం, మిత్రత్వం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ ఎవరెవరికి అని అంటున్నాం? సుగ్రీవుడికి అలాగే రామునికి సంబంధించినటువంటి మిత్రత్వం గురించి మనం కిష్కింధకాండలో తెలుసుకుంటాం. అలాగే ఈ కిష్కింధకాండలో వాలి సంహారం ఉంటుంది, వాలిని సంహరిస్తారు. ఆ అంశం గురించి తెలుసుకుంటాం. ఇక ఇక్కడ నుంచే సీత అపసంహరణ అనేది అరణ్యకాండలో జరిగిన తర్వాత కిష్కింధకాండలో సీతకి సంబంధించినటువంటి అన్వేషణ అనేది ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా మనం కిష్కింధకాండ ద్వారా తెలుసుకుంటాము అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఐదవది ఏంటి అని అంటే సుందరాకాండ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సుందరాకాండ. సో మరి ఈ సుందరాకాండకి సంబంధించినటువంటి అంశంలో ఏం తెలుసుకుంటాం సార్ అని అంటే సుందరాకాండకి సంబంధించినటువంటి దానిలో మనం హనుమంతుడు లంకలో సీతని వెతకడం గురించి తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ దీనితో పాటు రావణుడి పర్యవేక్షణలో
సీత ఎలాంటి ధైర్యంతో ఉన్నది అనేటువంటి అంశాలను కూడా సుందరకాండలో తెలుసుకోవడం జరుగుతుంది. సీతను అపహరించిరు అరణ్యకాండలో, కిష్కింధకాండలో సీతకి సంబంధించిన అన్వేషణ, సీతాదేవిని వెతికేందుకు అన్వేషణ ప్రారంభమైంది. కానీ ఇక్కడ సుందరకాండకు వచ్చేసరికి సీత రావణుడికి సంబంధించినటువంటి లంకలో ఎంత ధైర్యంగా ఉంది అనేటువంటి అంశంతో పాటు సీత కోసం వెతుకుతున్నటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం సుందరకాండలో తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి అంశాలని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత యుద్ధకాండం అని అంటున్నాం. ఏమని అంటున్నాం? 6వ కాండ వచ్చి యుద్ధకాండ. సో మరి ఈ యుద్ధకాండకి సంబంధించినటువంటి అంశంలో ఏం తెలుసుకుంటాము అని అంటే, మనం ఇక్కడ రావణుడి లంకపై యుద్ధం దేనిపైన అని అంటున్నాం? సీతను అపహరించి రావణ లంకలో ఉంచినటువంటి రావణ లంకపై రావణుడిపై యుద్ధం అనేది ప్రకటిస్తారు. ఈ అంశం గురించి తెలుసుకుంటాం, రావణ సంహారం గురించి తెలుసుకుంటాం, సీతాదేవికి విముక్తి గురించి యుద్ధకాండలో తెలుసుకుంటాం. సో ఇలా ఈ కాండ ద్వారా మనం ఇవి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఉత్తరకాండం అని అంటాను. సో మరి ఇదే మనకి 7వ కాండగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఉత్తరకాండం అని అంటాను. సో ఈ ఉత్తరాఖండం ఏదైతే ఉందో, ఈ ఉత్తరాఖండంలో ఏం తెలుసుకుంటాం సార్ అని అంటే, మనము సీతకి సంబంధించినటువంటి అగ్ని పరీక్ష అనేది ఉంటుంది. అలాగే రాముని పాలనను రామరాజ్యంగా కీర్తించడానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఉత్తరాఖండలో తెలుసుకుంటాము అనేటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా 7 కాండాలను గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ఈ రామాయణం అనేది పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువ బిట్స్ ఇక్కడ నుంచి వస్తాయి ఎగ్జామ్లో. అయితే ఇది నేను రఫ్గా మీకు పైనే చెప్పిన, ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క అంశాన్ని సవివరంగా మీ ఎగ్జామ్కి సరిపోయేలాగా ఎగ్జామ్లో వచ్చే బిట్స్ని ఆధారంగా చేసుకొని ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి మీకు బోధించడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ 7 కాండాలను గురించి కూడా తెలుసుకుంటాం. అయితే ఈ 7 కాండాలకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటున్నప్పుడు మనకి పాత్రలను గురించి కూడా సిలబస్లో అడగడం జరిగింది. రామాయణంలో ముఖ్యమైనటువంటి పాత్రలు ఒక 30 ఉంటాయి. సో ఆ 30 పాత్రలను గురించి చాలా చాలా వివరంగా చెప్తాం. ఏ క్యారెక్టర్ ఎలాంటి అంశాలను బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది రామాయణంలో అనేటువంటి అంశాలను మనం ఇక్కడ మాట్లాడతాం. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, కైకేయి, ఇలా హనుమంతుడు, విభీషణుడు, జటాయువు, ఇలాంటి పాత్రలన్నింటినీ కూడా డిస్కస్ చేస్తాం ముందు. సో ఇలాంటి క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కోర్స్ అనేది లాంచ్ అయింది. ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు ప్రతి అంశాన్ని కూడా చాలా వివరంగా చెప్తా. ఇక ఇలా రామాయణం అనేటువంటి అంశాన్ని గురించి ఈ క్లాస్ ద్వారా మాట్లాడినాం. నెక్స్ట్ క్లాస్లో మహాభారతం గురించి మాట్లాడదాం. ఇలా 12 టాపిక్స్ మీద డెమోస్ ఇస్తా. మీకు నచ్చితే క్లాసెస్ తీసుకోవచ్చు. చాలా వండర్ఫుల్గా ఈ క్లాసెస్ అనేవి నేను మీకు అందించబోతా ఉన్నా, మీకోసం డిజైన్స్ చేస్తూ ఉన్నా. మీరు ఆలోచించి మంచి క్లాసెస్ ఎక్కడ లభిస్తే అక్కడ మీరు క్లాసెస్ తీసుకుంటారు తెలుసు. ఆ మంచి క్లాసెస్ ఇచ్చే ప్రయత్నంలో నేనున్నా. మీరు ఖచ్చితంగా ఈ క్లాసెస్ని ఆదరించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నా. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీరు ఒక లైక్ ద్వారా మీ ఇంట్రెస్ట్ని మాకు తెలపండి. నేను మరికొన్ని వీడియోస్ కూడా మీకు అందిస్తూ ఉంటా. వీటి మీద క్వశ్చన్స్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.